న్యూ ఇయర్కి ఎక్కడుంటారో తేల్చుకోండి. ఆదేశాలు పాటిస్తారా, ధిక్కారం కేసు ఎదుర్కొంటారా? 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి అంటూ తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంపై తీవ్ర అసహనం. రోజువారీగా విచారించాలని గతంలోనే చెప్పాం. ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలన్నాం. సభాపతికి గుర్తు చేసిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్తో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ అంటూ ఇక్కడ స్పీకర్పై సుప్రీం వ్యాఖ్యలు రాష్ట్రానికి అవమానకరం. ఫిరాయింపులపై చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలి. స్పీకర్కు కిషన్ రెడ్డి సూచన. రిజర్వేషన్లు 50% దాటొద్దు. మహారాష్ట్ర స్థానిక సంస్థల కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ డైరెక్ట్గా స్పీకర్ని యాడుంటారో తెలుసుకోండి న్యూ ఇయర్ అన్నాడు. ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా? ఎందుకైనా నీకు రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉన్నావు, విచక్షణ అధికారం ఉంది నీకు. అరే దాన్ని వాడుకొని అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు కదా. నువ్వు విచారణనే ఇంత డిలే చేస్తున్నావు అంటే నీ మనసులో ఏముందో చెప్పాలి. నిజంగా స్పీకరు మరి నీ రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి మేము అనడానికి కూడా ఏం వస్తలేదు మాకు. ఇలా సుప్రీంకోర్టే అనేది డైరెక్ట్గా ఏడుంటారో తెలుసుకోరు మీరు అంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అరే వాళ్ళు లెజిస్లేచర్ పార్టీ పూర్తిగా విలీనం కాకుండా 10 మంది మాత్రమే మారినటువంటి ఎమ్మెల్యేలను మనందరికీ ఎరుకోండి. ఇంత 4 కోట్ల మంది తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నట్టు కదా. అబద్ధం చెప్తే కండువాలు మార్చుకున్నారు, కాదు కండువా అని చెప్తారు. ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదని చెప్తున్నారు. ఎట్లా నమ్మమంటారు? చూడలేమో మనం. ఎన్ని వీడియోలలో మాట్లాడలేదు, ఎన్ని ఫుటేజ్లు లేవు, ఎంత సాక్ష్యం లేదు. అయినప్పటికీ మేము మారలేదు అని చెప్పి అంటే మరి ఇటున్నారా అటున్నారా? అసలు మీరు ఏడున్నారు? మీరు ఎవరి సొత్తు అయ్యోనివా అవ్వోనివా అనే పేరు ఇచ్చేసింది ఇలా. మీరు అసలు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు, ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు అసలు నీ గుర్తింపు ఏంటి? ఇగో సేమ్ పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే జరిగింది. బీజేపీలో గెలిచిండు ముకుల్ రాయ్ అనేట ఆయన. బీజేపీలో గెలిచి ఆ బీఫామ్ మీద గెలిచి తృణమూల్ కాంగ్రెస్లోకి పోయిండు. ఏమైంది? తీసి అవతల వాడేశారు. బండకేసి కొట్టింది కలకత్తా హైకోర్టు. అందుకోసానికి ఇలా ఏమైంది? సస్పెండ్ అయి కూర్చున్నాడు. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ వచ్చి ఉంటే కొంత ప్రజాస్వామ్యం మీద అంటే మన డెమోక్రసీ మీద కొంచెం నమ్మకం కలిగేది ప్రజలకి. ఇవాళ అట్లా కనిపిస్తలేదు. ఏమున్నదిలే అధికార పార్టీకి వంత వాడుతూ ఉంటూ తొత్తు లెక్క వ్యవహరిస్తుండే అంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే కొంత నమ్మకం కలగాలంటే ఇగో 2/3 మెజారిటీ కనుక చేరి ఉంటే మేము ఎవ్వరం మాట్లాడకపోయేటోళ్ళం. మాకు కూడా అవసరం లేదు. 39 మంది గెలిచిన దాంట్లో మనందరూ తెలుసు 38 మందే అయ్యారు. అది కూడా కంటోన్మెంట్ లాస్యనందిత చనిపోయిన తర్వాత శ్రీ గణేష్ గెలిచిండు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచింది 39 మంది మొన్న ఎమ్మెల్యేలు. దీంట్లో కంటోన్మెంట్ మైనస్ అయిందా? లాస్యనందిత చనిపోయింది కదా. సో అమ్మాయి చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత 38 అయింది. ఈ 38లా సరే మళ్ళీ జూబ్లీస్ ఒకటి పోయింది, ఇప్పుడు పోయింది. కాకపోతే ఈ 38 అయినా ఈ 39 అయినా ఒక లెక్క తీస్తే 2/3 మెజారిటీ చేస్తేనే పార్టీ ఫిరాయింపుల చట్టం వీళ్ళ పైన వర్తించదు. అంటే 26 మంది ఎమ్మెల్యేలకు జాయిన్ కావాలి. అప్పుడు దాన్ని లెజిస్లేచర్ పార్టీ జాయినింగ్ అని చెప్తారు. అందుకే గతంలో సిఎల్పి టీడీఎల్పీ మనకు గుర్తుండాలి బాగా. తెలంగాణ వచ్చిన కొత్తలా ఇటు టీడీఎల్పీని విలీనం చేసుకుంటూ కేసీఆర్, ఇటు సిఎల్పీని విలీనం చేసుకుంటూ. ఇది కొంతమంది మాట్లాడతారు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పినట్టు. మరి ఆనాడు కేసీఆర్ చేస్తే సంసారం అయితే ఇలా మేము చేస్తే వేరే అవుతుందా అని అడిగేటోళ్ళకి సమాధానం ఏంటంటే అప్పుడు పూర్తిగా లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది. 2/3 మెజారిటీ వచ్చింది కాబట్టి విలీనం చేసుకున్నాడు కేసీఆర్. సో పార్టీ విలీనమైంది కాబట్టి ఆనాడు స్పీకర్ యాక్సెప్టెన్సీ ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింపజేయలేకపోయారు. ఇలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీరు చేరింది 10 మందే, మరి మిగిలిన 16 మంది ఆడున్నారు. తీసుకురండి. మరి ఆ దొడ్లకెళ్ళి ఈ దొడ్లకు కట్టేసుకోరు. ఎవడొద్దు అన్నాడు, ఎవడడం పడ్డాడు మీకు. కాకపోతే మరి ఈ 16 మంది వస్తేనే ఈ లెక్క అవుతుంది. 26 మంది జాయిన్ అయితేనే మీ మీద పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింపజేయరాదు. కాకపోతే ఇలా ఈ 10 మందిని కనుక పక్కకు పెడితే ఇంకా ఈ దుర్మార్గులు వీళ్ళని దుర్మార్గులను పిలవకపోతే ఏమన్నా విలువాలి? ఇగో దానం నాగేందర్ అని ఒకడు ఉంటాడు. ఈ దానము మనందరికీ ఎరక. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు, లాఠీలు పట్టుకొని ఎట్లా తిరిగిండు, ఖైరతాబాద్లో ఏం కథలు పడ్డాడో తెలుసు. ఏం చేసిండా? ఈయన పార్టీ మారలేదని చెప్పడానికి సిగ్గు శరం కొంచెం అని ఉండాలి. ఇగో ఎంపీగా పోటీ చేసిండు, మనమే చూసినాం. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిండు, అది కాంగ్రెస్ బీఫామ్ మీద. ఈయన ఇట్లా కడియం శ్రీహరి అలా బిడ్డను ఎంపీగా గెలిపించుకుంటాడు, కడియం కావ్యని. ఆయన పార్టీలోకి వచ్చి గూడెం మైపాల్ రెడ్డి డైరెక్ట్గా పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరవుతాడు 2-3 ఇష్యూలలో. సో అట్లాంటప్పుడు అంటే గాంధీ భవన్లో మిగతా వాళ్ళంటే పోలేదు అనుకుందాం. గూడెం మైపాల్ రెడ్డి అయితే వేయండి కదా. సిగ్గుశరం ఉండాలి ఇలా అబద్ధం చెప్పడానికి. నేను చేరలేదు, ఆ కండువ కాదు. ఎన్నిసార్లు చూపెట్టినాం మనం, ఎన్ని ఫోటోలు ఉన్నాయి, ఎన్ని వీడియోలు ఉన్నాయి. ఇట్లా విలీనం గురించి మాట్లాడితే ఈ పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనము దీనిపైన ఎవరైనా బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే మరి ముకుల్ రాయ్ పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందా, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఎవరితోన్నా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్స్ ఏవైతున్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తే సుప్రీంకోర్టు ఈ మాటలు అన్నది, ఈ వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ అయినా సరే జైలుకు పంపిస్తామని అన్నది. ఎవరైనా బీఆర్ఎస్ నాయకులని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చూద్దాం, మనకి రిటర్న్ కాల్ చేస్తారు, మాట్లాడదాం. నేను 2 బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు కాల్ చేసిన, ఎవరన్నా లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో 10 మంది శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ విచారణలో జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రోజువారీగా వివరించాలని
ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలని గత ఆదేశాల్లోనే స్పష్టం చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాలు పాటిస్తారో లేదంటే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారో సభాపతి తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చెప్పింది. అనర్హత అంశంపై 4 వారాల్లో తేల్చండి లేదా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి. ఏమన్నారు చూసిరా, న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారో చేసుకోరు అంటారు అని స్పీకర్ ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇట్లాంటి మాటలు ఇప్పటిదాకా ఏ స్పీకర్ పైన కూడా జరగలే, అంటే వినపడలే. గతంలో 1-2 రాష్ట్రాలకు సంబంధించి జస్ట్ అంటే మొట్టికాయలు అనుకోవచ్చు, లేదా కొంత ఆదేశాలని పాటించట్లేదని చెప్పి కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఇట్లా న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి అన్నారు అంటే అసలు ఎంత అవమానకరం అంటే మన రాష్ట్రానికి అయితే నిజంగా ఇట్లాంటి మరి స్పీకర్ పదవికే కలంకమని అని చెప్పొచ్చు యాక్చువల్గా. దీన్ని మించింది లేదు ఇక. సో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. అయితే ఈ ఏడాది జూలై 31 సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. స్పీకర్గా రాజ్యాంగ బాధ్యతలు, అట్లే హైదరాబాద్లో వరదలు, రోజువారీ కార్యక్రమాలు, అట్లే అంతర్జాతీయ ఇంకేమంటారు చూడండి. అయితే ఇప్పుడు ఇందాక ఒక బ్రేకింగ్ ఏంటంటే మిగిలిన 4 ఎమ్మెల్యేలది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఏది విచారణ షెడ్యూల్ ఇచ్చిండు, దానికి సంబంధించి కూడా ఇగో ఇందాకనే జస్ట్ బ్రేకింగ్ అది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ స్పీకర్ ఈ నెల 19, 20 తేదీల్లో మిగిలిన 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలని విచారించనున్న స్పీకర్ 19వ తేదీన తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, 20వ తేదీన పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీల విచారణ అంటూ ఆ షెడ్యూల్ రిలీజ్ చేశారు ఇప్పుడే. టైమింగ్స్ ప్లస్ అలా ఓరల్ ఆర్గ్యుమెంట్ బై ద కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్. ఈ పిటిషనర్లు కూడా ఇగో రామచంద్రరావు 1, టి శరత్ 1, రామచంద్రరావు, టి శరత్, సో గండ్ర మోహన్ రావు, నవీన్ కుమార్, గండ్ర మోహన్ రావు, టి శరత్ అంటూ వీళ్ళకి సంబంధించిన పర్పస్ ఎవరైతే ఇచ్చిర్రో అండ్ టైమింగ్స్ వాళ్ళకి సంబంధించి. సో పూర్తిగా తెల్లం వెంకట్రావు వర్సెస్ కేపీ వివేకానంద. ఇది వివేకానంద వేసిండు ఆ పిటిషన్ వెంకట్రావుకు అగెనెస్ట్గా. సో జగదీష్ రెడ్డి ఏమో డాక్టర్ సంజయ్కి అగెనెస్ట్గా వేసిండు. గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ మంత్రి. సో మళ్ళీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి పైన కూడా ఎగ్జాక్ట్గా. సో కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరకపూడి గాంధీ పైన ఈయన కల్వకుంట్ల సంజయ్. సో ఇది అసలు ముచ్చట. ఇక అతి త్వరలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫికేషన్ జరుగుతుంది, డిస్క్వాలిఫై చేస్తారు. చేసిన తర్వాత ఇక ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఏదో డబ్బులు ఇచ్చో లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేసో గెలిచినటువంటి ఎన్నికని మరి భవిష్యత్తులో ఒక 10 ఎన్నికలు జరిగితే ఎన్ని డబ్బులు పంచుతారో చూస్తాం, ఎంత వ్యవస్థలను వాడుకుంటారో చూస్తాం, ఎన్ని కథలు పడతారో కూడా చూస్తామని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అప్పుడప్పుడు ఆ పెద్ద మనిషి మాట్లాడిన ఆనిముత్యాలని వినాలి మనమంతా కూడా. నగటోన్ ముందర జారిపడి అంటారు చూడు, ఇగో ఆ ఏషం వేస్తుండు. నీళ్ళాపుర్ర నాయన మన టీఎంసీలు ఎత్తుకపోతున్నారు బనకచర్ల ద్వారా. సో మరి మనకు కృష్ణాలో రావాల్సిన వాటా, గోదావరి మిగులు జలాల్లో రావాల్సిన వాటా గురించి మాట్లాడుర్రా నాయన అంటే అది అయితలేదు మనతోని. ఏం చేస్తుర్రు చూడురు. ఇంకా ఇగో ఈ మాటలు మాట్లాడితే ఏమన్నా ఉన్నదా అసలు? మన రవీంద్ర భారతి గురించి, మన తెలంగాణ అవార్డుల గురించి మరి గద్దర వాళ్ళు యాడిస్తున్నారు. మరి ఆయనకి తెలుసా, తెలియదా, లేకపోతే కావాలని అంటుండా, లేదా నిజంగానే వీళ్ళంతా బేకారగాళ్ళు, నేనే దివానగాన్ని, నాకంటే వీళ్ళు ఇంకా పెద్ద దివానగాళ్ళని తెలంగాణ ప్రజలను అనుకుంటుండ అసలు.